హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా! అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మై ఫేవరెట్ కంటెస్టెంట్స్ వచ్చేసి ప్రేరణ మేడం. ఎందుకు ప్రేరణ అంటే ఇష్టం? షీ ఈస్ సో స్ట్రాంగ్ అండ్ టాకటివ్ అండ్ ప్లేయింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. హర్ ప్లేయింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ షీ ఈస్ సో స్ట్రాంగ్ పర్సన్. అంటే ఇప్పుడు తను ఎక్కువ ఫన్నీగా ఉంటుంది అని చెప్పేసి నిన్న సోనియా మాట్లాడింది కదా! సో, నిజంగానే ఆమె ఫన్నీగా అన్ని ఫన్నీగానే తీసుకుంటుందా? జోయల్‌గా ఉందామని చూస్తుందా? అట్లాని ఏం కాదు, అది సిచ్యువేషన్ డిపెండెన్స్ కదా. మరీ ఫన్నీ ఏం లేదు, అలా అని గేమ్ ఆడకుండా కూడా ఏం లేదు. ఏ టైంలో ఎట్లా ఉండాలో అట్లా ఉంది. అంటే గేమ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి టాస్క్‌ల విషయంలో కూడా అందరూ ముందుకెళ్ళట్లేదు. సో, కొంతమంది నేమ్సే వినిపిస్తున్నాయి కదా! ఎందుకని? ఎందుకు అంటే అంటే అది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇప్పుడేం చెప్పాలి, ఇంకా ముందు సీజన్స్ చూస్తే తెలుస్తుంది. అంటే అన్ని సీజన్స్‌తో కంపేర్ చేస్తే గొ ఈ సీజన్ స్టార్టింగ్ నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి గదా! సో, ఎట్లా అనిపిస్తుంది? అయినా గొడవలు ఉంటేనే కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. సో అంటే ఇందులో నాగమణికంట సింపతి గెయిన్ చేస్తున్నాడు, సింపతి ట్యాగ్ వేస్తున్నాడు అని అంటున్నారు. అవును, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ తను మాత్రమే తనకి ప్రాబ్లం ఉన్నట్టు ఒక్కరే చెప్తున్నారు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ గేమ్ ఆడేట్టుగా ఆడాలి. ఆ ప్రాబ్లం చెప్పైతే ఏం యూజ్ ఉండదు కదా. అంటే ఇప్పుడు నిఖిల్ విషయానికి వచ్చినా గాని నిఖిల్ అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. నిఖిల్ అందరిని మానిప్యులేట్ చేయడానికి చూస్తున్నాడు అని అంటున్నారు కదా! అంటున్నారు. ఇంకా 2 డేస్ స్టార్ట్ అయింది కదా, ఇంకా 1 వీక్ అట్లా చూస్తే తెలుస్తుంది తను ఏమనుకుంటున్నారో. తన స్ట్రాటజీ, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. అండ్ తెలుగు కన్నా కూడా కన్నడ వాళ్ళని ఎక్కువ పెట్టారు ఈసారి అని అంటున్నారు. అవును, మరి తెలీదు. ఓకే. డన్. అయితే ప్రతి సీజన్‌లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఈ సీజన్‌లో కూడా లవ్ స్టోరీ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? లవ్ స్టోరీ అంటూ ఏం ఏం నో గెస్. అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు గదా! తెలుగు వాళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు? నాకు తెలిసి నిఖిల్ బాగా ఆడతారు. నైనిక. నైనిక. తెలుగులో మనకి నాగమణికంట, ఇంకా వీళ్ళు చాలా మంది సీత, సోనియా అండ్ శేఖర్ భాష వీళ్ళందరూ ఉన్నారు కదా! వీళ్ళలో ఎవరు బాగా? వాళ్ళు ఇంతవరకు ఏం పార్టిసిపేట్ చేసినట్టు నాకు అనిపించలేదు. ఇప్పటివరకు అయితే నిఖిల్, నైనిక అయితే బాగా ఆడుతున్నారు. థర్డ్ చీఫ్‌గా యష్మి గౌడకి వర్త్ అంటారా? ఆ, థాంక్ యూ.